180వ దినము. కుటుంబ బలిపీఠము 2 జూన్ 29. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన యొక్క రాజును పోలియున్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న యొక్కడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగలపడి మ్రొక్కిన ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడిదాసుడు సాగలపడి నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువారికి వాని నప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనేడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మత్తయి 18:23-35 వరకు. నీకు అనవసరమైన చిన్న చిన్న గొడవలు, చిన్న సంగతులు ఉన్నట్లయితే దాని వలన ఏమి మార్పు కలుగుతుంది? ఒకానొక దినమున నీవు చనిపోబోతున్నావు. ఏ రోజు? బహుశా ఈ రోజే కావచ్చును, నీకు తెలియదు. ఇప్పటి నుండి 1 గంటలో నీవు నరకములో ఉండవచ్చును, లేదా పరలోకములో ఉండవచ్చును. కాని నీవు ఇప్పుడే ఎంపిక చేసి కొనవలసియున్నది. నీ జీవితంలో ఏదైనా సరిగా లేనట్లయితే విశ్వాసము ద్వారా ఇప్పుడు నీవు ఎంచుకో. సరే, నేను ఆమెపై పగ తీర్చుకోగలిగితే, నేను అతడిపైన పగ తీర్చుకోగలిగితే వారు ఏమి చెప్పినప్పటికీ జీవమును ఎంచుకో. ఎందుకనగా మీ హృదయపూర్వకముగా ప్రతి ఒక్క అతిక్రమమును మీరు క్షమించినట్లయితే మీ పరలోకపు తండ్రియు మిమ్మును క్షమించడు అని యేసు చెప్పెను. కాబట్టి అంత సమీపముగా యుండండి. పాపి ఎడలనైనా లేదా పరిశుద్ధుని ఎడలనైనా నీ హృదయములో ఒక వ్యక్తికి వ్యతిరేకముగా ఒక తలంపు ఉన్నట్లయితే నీవు నరకాగ్ని యొక్క ప్రమాదంలో ఉన్నావు. ఇప్పుడు నీ కన్నులు ఎత్తుము. నీవు ఏమి చూస్తున్నావు? నీ శత్రువునా లేక నీ రక్షకుని చూస్తున్నావా? ఈ ఉదయం నీవు ఏమి చూస్తున్నావు? నీవు వ్యాధిగ్రస్తుడవై వైద్యుడు నీవు బాగుపడవు అని చెప్పినట్లయితే శిలువ వైపు నీ కన్నులు ఎత్తుము. ఆయన మన అతిక్రమముల కొరకై గాయపరచబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనము స్వస్థపడితిమి. వైద్యుడు చెప్పుచున్న దానిని చూడవద్దు, ఆయన విజ్ఞాన పరిధిలో పని చేయుచున్నాడు. ఆత్మ మరియు దేవుని పరిధిలో విశ్వాసము పనిచేస్తుంది. మీరు మీ చేతిని ఎత్తియుండగా మనము ఈ విషయములను గూర్చి ఆలోచించుదాము. విశ్వాసము ద్వారా మోషే జూలై 20, 1958